ఐపీఎల్ 2026 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరు ఊహించని కంబ్యాక్ ఇచ్చింది. ఈ సీజన్ ఆరంభంలో బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్న ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ దగ్గరకు వచ్చేసరికి తేలిపోయింది. కానీ ఎప్పుడైతే బౌలింగ్ విభాగంలో మార్పులు వచ్చాయో అప్పటి నుంచి సన్ రైజర్స్ ఓటమి అనేదే చూడలేదు. 1 కాదు 2 కాదు ఏకంగా 5 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల టేబుల్లో టాప్ 4 లో ఫిక్స్ అయిపోయింది. ఇక ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో ఇంటిదారి పట్టేందుకు రెడీ అయింది. నిన్న వాంఖేడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై విధించిన 244 పరుగుల టార్గెట్ ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఉఫ్ఫు మని ఊదేసి అతిపెద్ద చేజ్ చేసింది. దీంతో 4వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక స్థానం మెరుగుపరుచుకొని 3వ స్థానానికి ఎగబాకింది. ఇక ముంబై ఇండియన్స్ ఓటమితో అదే 9వ స్థానంలో కూర్చుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 3 మాత్రమే ఓడి 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అందులో 5 మ్యాచ్లు వరుసగా గెలవడం విశేషం. మొత్తంగా 12 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ విజయం తర్వాత వరుసగా 4 ఓడింది. ఆ తర్వాత గుజరాత్ పై గెలిచి కంబ్యాక్ ఇచ్చింది అనుకుంటే సిఎస్కే సన్ రైజర్స్ మీద వరుస ఓటములతో 8 మ్యాచ్ల్లో కేవలం 2 గెలిచి 9వ స్థానానికి పడిపోయింది. ఇక గత ఏడాది రన్నర్ అప్ పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ల్లో ఈ సీజన్ లో 6 గెలిచి 13 పాయింట్లతో టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 విజయాలతో 2వ స్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ 5వ స్థానంలో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ 6వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 7, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 8, ముంబై ఇండియన్స్ 9, లక్నో సూపర్ జైంట్స్ 10వ స్థానంలో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, సన్ రైజర్స్, రాజస్థాన్ జట్లన్నీ 6 మ్యాచ్ల్లో విజయం సాధించి దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ 4 జట్లు ఇంకో 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ స్థానం ఫిక్స్ అయినట్టే. ఇంకేదైనా మ్యాజిక్ జరిగితే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లే ఆఫ్స్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. అంటే టాప్ 4 లో ఉన్న జట్లు ఇప్పటి నుంచి వరుస మ్యాచ్ల్లో ఓటమి పాలైతేనే తప్ప ఈ 3 జట్లకు ఛాన్స్ లేదు. ఇక 8, 9, 10 స్థానాల్లో ఉన్న కోల్కతా, ముంబై, లక్నోలు ప్రతి మ్యాచ్ గెలిచినా కూడా అద్భుతాలు జరగాల్సిందే తప్ప ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు 99% కోల్పోయినట్టే.